అందరికీ నమస్కారం అండి. ప్రీ వెడ్డింగ్ షో సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా తిరువీరన్న గురించి మాట్లాడాలి. ప్రీ వెడ్డింగ్ షో సినిమా స్టార్ట్ అయ్యి అది షూట్కి వెళ్ళినారు. షూట్ చేసుకొని వచ్చినాక ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలని సందీప్ అన్న, ప్రజ్ఞ అన్న అండ్ రాహుల్ అన్న వీళ్ళు నా పేరు తీసుకున్నాక తిరువీరన్న నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. అండ్ తిరువీరన్న నిన్న మేము ప్రీమియర్స్ చూసామండి. నిన్న ప్రీమియర్స్ చూసినందుకు నేను మాట్లాడట్లేదు. తిరువీరన్న నాకు జార్జి రెడ్డి సినిమా దగ్గర నుంచి తెలుసు. ఆయన ఎంత మంచి యాక్టరో అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్న మీ పర్ఫార్మెన్స్ అసలు ఎంత న్యాచురల్గా ఉంటుందంటే, మీలాంటి పర్ఫార్మర్స్తో పనిచేసినందుకు, ఇది నాకు తెలిసి సెకండ్ సినిమా అనుకుంటా జార్జి రెడ్డి అండి ఇది. మీలాంటి మంచి గ్రేట్ పర్ఫార్మర్తో పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాంటి సినిమాలు ఇలాంటి కొత్త డైరెక్టర్లకు మీరు ఇంకా అవకాశాలు ఇస్తూ మాలాంటి టెక్నీషియన్స్ కూడా మమ్మల్ని బిలీవ్ చేసి మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను మర్చిపోతున్నా, అందుకే రాసుకొని వచ్చానండి. హీరోయిన్ టీనా గారు అండి. టీనా గారిని నేను యాక్చువల్లీ ఈ సినిమాలోనే ఫస్ట్ టైం చూశాను. ఇంతకుముందు వేరే ఏదో ఫిలింలో చేశారంట, నాకు గుర్తులేదు, సారీ, కమిటీ కుర్రోళ్ళు. నేను ఈ సినిమా చూశాక నేను అది చూశానండి. ఎంత న్యాచురల్గా పర్ఫామ్ చేశారంటండి. నేను రాహుల్ అన్నతో చాలాసార్లు చెప్పాను, తిరువీరన్న గురించి, టీనా గారి గురించి చాలాసార్లు చెప్పిన, అన్న ఎడబట్టుకొచ్చినావన్న ఈ అమ్మాయిని, భలే పర్ఫామ్ చేసింది, చాలా న్యాచురల్గా ఉంది, అసలు అద్భుతంగా చేసిందని అన్నతో చాలాసార్లు చెప్పిన. చాలా బాగా చేశారండి, మీరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ నరేందర్ అన్న మీరు రాలేదనుకుంటా, చాలా బాగా చేశారన్న, మంచి పర్ఫార్మెన్స్ చేశారు. మీరు కూడా మంచి పర్ఫార్మర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ యామిని గారు మీరు కూడా భలే పర్ఫామ్ చేశారండి, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అందరూ ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారండి. ఎవ్వరూ కూడా మేము యాక్టింగ్ చేస్తున్నామనే ఇదిలో లేరు, అంటే చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. మేము కంపోజ్ చేసేటప్పుడు, మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు మాకు అంత బాగా స్కోర్ రావడానికి సినిమా కథ ఒక రీజన్ అయితే, పర్ఫార్మెన్స్ చేసిన యాక్టర్స్ కూడా ఒక రీజన్ ఉంటారండి. మీరు అందరూ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ యామిని గారు. అండ్ రోహన్ మా బుడ్డోడు, వీడు నాకు 90s నుంచి, నేను 90s చేసేటప్పటికి నాకు తెలుసు రోహన్. బట్ దానికి ముందు కూడా నేను ఎక్కడో రీల్స్లో చూసిన పొగ్గొట్టం అని ఒకటి, పొగ్గొట్టం మా మదరు ఏం కనిపెట్టారంటే సైంటిస్ట్, అక్కడి నుంచి తమ్ముడికి ఫ్యాన్. తర్వాత నేను 90sలో చేసినాక ఈ అబ్బాయి అంటే మా ప్రోగ్రామర్స్ వీళ్ళు చెప్తుండే, అన్న వీళ్ళు భలే ఉంటుంది ఒకటి చూడన్న అంటే, అది చూసినరా అని. మంచి పర్ఫార్మర్ వీడు కూడా. అసలు తమ్ముడు ఎక్కడ కూడా నేను యాక్టింగ్ చేస్తున్నా అనే ఇది లేకుండా చాలా బాగా పర్ఫామ్ చేసినావు తమ్ముడు, అద్భుతమైన ఫ్యూచర్ ఉంది నీకు, ట్రా, లవ్ యూ. అండ్ అన్న కొంచెం లెంతీ ఉంటుంది, క్షమించండి. మా రాహుల్ అన్న, డైరెక్టర్ రాహుల్ గారు, నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పాను, ఇలాంటి డైరెక్టర్లు తమిళ్ అండ్ మలయాళంలో ఉంటారు, మన తెలుగులో లేరు అని అనుకుంటారు. బట్ ఇలాంటి డైరెక్టర్స్ చాలామంది వచ్చారు. అలాంటి డైరెక్టర్స్లో ఈయన సపరేట్. ఎంత న్యాచురల్గా సినిమాని మేక్ చేసిండంటే, ఒక్క లైన్ పట్టుకొని ఒక 2 hours సినిమాని రన్ చేయాలంటే దమ్ము ఉండాలి. ఎంత బాగా మేక్ చేసినావు అన్న, నువ్వు అంత బాగా మేక్ చేసినావు కాబట్టి నేను అంత బాగా పని చేయగలిగిన. నిన్న ప్రీమియర్స్ జరిగినప్పుడు ప్రెస్ అన్నలు అందరూ చూసి, నిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, అందరూ చూసి సినిమాని అసలు చాలా బాగా పొగిడారు. అండ్ ఇంకోటి, నిన్న ప్రీమియర్స్కి వచ్చిన అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాహుల్ అన్న, అసలు నీకు నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్ ఉందన్న, ఖచ్చితంగా నువ్వు ఒక గొప్ప డైరెక్టర్ అవుతావు, రావే. ఇట్లాంటి క్లీన్ కామెడీ, ఎక్కడ వల్గర్ లేదండి, బూతులు లేవు, ఏమి లేవు, క్లీన్ కామెడీ. అసలు అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడగలిగే సినిమా ఇది. 100% డ్యామ్ షూర్ బెంచ్ బ్లాస్ట్ అయ్యే సినిమా ఇది. సోమశేఖర్ కెమెరామెన్, ఆయన
అంటే ఎట్లా అంత ఆగమాగం పర్షాన్ ఉన్నాడట్టు అనిపిస్తుంది, కానీ అసలు మామూలు కెమెరామెన్ కాదండి ఆయన. ఎంత బాగా మేక్ చేసిండంటే వండర్ఫుల్గా మేక్ చేసి అంటే క్యాప్చర్ చేసిండు విజువల్స్ని. థ్యాంక్ యూ సోమశేఖర్ అన్న. అండ్ మా నరేష్ అన్న ఎడిటర్, ఈయన ఈ సినిమాకి నేను రావడానికి ఒక మెయిన్ కారణం నరేష్ అన్న. అద్భుతమైన ఎడిటింగ్ చేసిండండి. చిన్న చిన్న కట్స్ ఉంటాయి, నేను ఆ కట్స్ ప్రకారమే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన. అంటే మీకు స్కోర్ ఎట్లుంటుందంటే అండి, ఈ సినిమాకి డైలాగ్స్తో పాటు వెళ్తూ ఉంటుంది, సినిమా మీదకి ఎక్కదు, డైలాగ్స్తో పాటు మాట్లాడుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మాట్లాడుతుంది, అంటే సౌండ్ చేయదు, ఏమంటారు డిస్టర్బ్ చేయదు. అంత బాగా చేయడానికి కొన్ని కట్స్ ఇంపార్టెంట్ అండి, ఎక్కడ ఆపాలి ఎక్కడ లేపాలి, డైలాగ్స్తో పాటు మేము చేయాలి అంటే కట్స్ ఇంపార్టెంట్. అన్న అద్భుతమైన ఎడిటింగ్ చేసినాం అన్న, మంచి నాకు అంటే చాలా హెల్ప్ అయింది మీరు ఆ ఎడిటింగ్ వల్ల. థ్యాంక్ యూ నరేష్ అన్న. అంటే ఈ సినిమాకి రిఫర్ చేసినందుకు కూడా థ్యాంక్స్ అన్న. సనారే ఎక్కిండా వీడు స్టేజ్, సనారే లిరిక్స్ సింగిల్ కార్డు రాసిండండి, చిన్న పిల్లగాడే బట్ అద్భుతంగా రాసిండు. మనోడు చాలా మంచి పెద్ద హిట్లు ఉన్నాయండి, బట్ నాలాగానే ప్రపంచానికి తెలియదు. ఈరోజు మీ ఇద్దరం కలిసి ప్రపంచానికి తెలియాలనుకుంటున్నాం. సరిపోదా శనివారంలో ఒక పెద్ద హిట్ పాట రాసిండు. ఏం పాట అది? ఉల్లాసం అనే పాట రాశాను. ఉల్లాసం ఊరికే జడిలో, పెద్ద హిట్ ఆ పాట. చాలా పాటలు పెద్ద హిట్లు ఉన్నాయి తమ్ముడికి. ఈ సినిమాకి సింగిల్ కార్డు రాసిండు, అద్భుతమైన లిరిసిస్టు, చిన్నోడే కానీ చాలా మేధావి, అద్భుతంగా రాస్తాడు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక్క నిమిషం అన్న, లాస్ట్ అయిపోయింది. అండ్ తమన్ గారండి, నేను అంటే ఆయన కాల్ లిఫ్ట్ చేస్తారో మేనేజర్లో చేస్తే వాళ్ళు ఎత్తుతారో రెస్పాండ్ అవుతారో అవ్వరో అని చెప్పి అనుకున్నా. నాకు అక్కడ తమన్ గారు నెంబర్ ఉండే, సరే డైరెక్ట్ చేసి మనది ఒక సాంగ్ ఒక కంపోజర్ రిలీజ్ చేస్తే ఒక వాల్యూ ఉంటుంది, మంచి సాంగ్ కదా అని చెప్పి తమన్ గారికి నేనే స్ట్రైట్గా కాల్ చేయగానే ఆయన లిఫ్ట్ చేసి చెప్పండి సురేష్ బొబ్బిలి గారు అన్నారు. థ్యాంక్ యూ తమన్ సార్, ఒక్క మాట చెప్పగానే మా పాటని షేర్ చేసినందుకు మా టీం తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళ సపోర్టు యాక్చువల్లీ మాలాంటి కొత్త కంపోజర్స్కి అవసరం. మీరు సపోర్ట్ చేస్తే మేము చాలా బాగా ఎదగగలం. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా వచ్చినాం, ఇంత దూరం వచ్చినాం. ఇక అంటే వచ్చినాక చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, బేసిక్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇంత దూరం రాగలిగినాం. ఇక్కడి నుంచి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో మీరు అంత పెద్ద కంపోజర్ అయి ఒక ఓజీ లాంటి పెద్ద హిట్లు ఇస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 కంపోజర్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి కూడా నాలాంటి అప్కమింగ్ కంపోజర్ కాల్ ఎత్తి రెస్పాండ్ అయ్యి నా పాటని షేర్ చేసినందుకు మా టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అండ్ నా పర్సనల్ కంపోజర్ చిక్కి, వాడు ఎప్పుడు నాతోనే ఉంటాడు, వాడికి కూడా ఈ ప్రీ వెడ్డింగ్ షో టీం తరపున థ్యాంక్ యూ రా చిక్కి, లవ్ యూ సో మచ్. అండ్ మీడియా అన్నలు, ఈ సినిమాని దయచేసి మంచి సినిమా ప్రమోట్ చేయండి, జనాలకు తీసుకెళ్ళండి. మీ వల్లనే ఈ సినిమా జనాల్లోకి వెళ్తుంది, దయచేసి తీసుకెళ్ళండి, మంచి సినిమా ప్లీజ్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఇలాంటి క్లీన్ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి మా ప్రొడ్యూసర్, క్షమించండి అంటే మధ్యలో పేరు సందీప్ అన్న, మా ప్రొడ్యూసర్ సందీప్ అన్న. దాన్న అబ్బా లేదన్న, ఎంత మంచోడు అంటే నాకు అన్న నీతోని ఎన్ని సినిమాలు చేస్తే మీ ప్రొడక్షన్లో అన్ని సినిమాలు చేస్తాను, మీరు ఇచ్చేంతవరకు చేస్తా, నాకు పైసలు కూడా వద్దన్న చేస్తా. నేను ఎంత మంచోడు అంటే ఫ్రీడమ్ ఉంటుందండి, కంపోజర్కి ఫ్రీడమ్ ఉంటుంది. కంపోజర్కి మెయిన్ టెక్నీషియన్కి ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. పరిగెత్తి ఉరుకు అట్లా ఏమి ఉండదు, కూల్గా చేసుకోరా. నాకు అవుట్పుట్ బాగా రావాలి. రాహుల్ అన్న కానీ, సందీప్ అన్న కానీ, ప్రజ్ఞ అన్న కానీ, తిరువీర్ అన్న కానీ, వీళ్ళు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 7 PM ప్రొడక్షన్స్ అసలు ఇది నిలబడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అష్మితా రెడ్డి సిస్టర్, థ్యాంక్ యూ నన్ను మీరు యాక్సెప్ట్ చేసినందుకు. సందీప్ అన్న, మీరు ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి, అన్ని సినిమాల్లో కాకపోయినా కొన్ని సినిమాల్లో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ప్రజ్ఞ అన్న, మొన్న మా అన్న చెప్పిండు మేము తెర ముందు కనపడతాం, తెర వెనుక యుద్ధం చేసే మా ప్రజ్ఞ అన్నకు థ్యాంక్ యూ అన్న సపోర్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయన ఎప్పుడన్నా లో అవుతున్నా కానీ ఫోన్ కొట్టి మాట్లాడుకుంటే కూల్ అయిపోతాం, అరే చేసేద్దాం పని అయిపోతుంది అనే సెన్స్లో ఉంటాం. థ్యాంక్ యూ ప్రజ్ఞ అన్న, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, మీరు ఈలోపు కొంచెం ప్రిపేర్ అవ్వండి. ప్రొడ్యూసర్ గారికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మా సాంప్రదాయ